హలో ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? ఈరోజు మన ఇంట్లో బీన్స్ కర్రీ చేసుకుందామండి. ఇదిగోండి బీన్స్ అన్నమాట. ఒక పావు కిలో బీన్స్ తీసుకొచ్చారు మావారు. పావు కిలో బీన్స్లో నేను ఈ బీన్స్ అని అట్టే పెట్టేసుకున్నాను అనమాట. నాకు ఎక్కువైపోతాయి కదా కూరకి, అందుకని ఇదిగోండి ఈ బీన్స్ కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఒకసారి శుభ్రంగా కడిగేసేసుకుని కట్ చేసుకున్నాను. మళ్ళీ ఇంకొకసారి ఈ గిన్నెలో వేసేసుకుని చక్కగా ఒకసారి మళ్ళీ మంచిగా కడిగేసేసుకుందాము. కడిగేసుకుందాము. ఈ బీన్స్ని దాచుకుంటాను. తర్వాత మిక్స్డ్ వెజిటబుల్ రైస్ చేసుకునేటప్పుడు దీన్ని యూజ్ చేసేసుకుంటాను అనమాట. ఒక పావు కిలో తెస్తే 2 రోజులు సరిపోతుందండి. 2 సార్లు చేసుకోవడానికి సరిపోతుంది అనమాట మాకు. ఇది పక్కన పెట్టేస్తాను. ఇది కడుక్కుని వస్తాను. ఇవి నేను శుభ్రంగా కడిగేసుకుని తెచ్చుకున్నాను. అయితే ఇప్పుడు మనం దీంట్లో కొంచెం సాల్ట్ అనేది వేసుకుందాం. ఈ ముక్కలకి అంటుకోవడం కోసం సాల్ట్ వేసుకుందాము. అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకుందామండి. కొంచెం కొద్దిగా చాలు. వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే కుక్కర్లోని నీళ్లు పోసేసుకుని ఇది ఇందులో పెట్టేసుకుని ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేద్దామండి. స్టవ్ మీద పెట్టేసుకుని 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేద్దాము. మీరు విడిగా ఉడకపెట్టుకోవాలనుకున్న వాళ్ళు విడిగా ఉడకపెట్టుకోండి. నేను అన్ని కుక్కరే వాడతాను కాబట్టి ఈ కుక్కర్లో పెట్టేసుకుంటాను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించుకుని దీని మీద పెట్టుకుని ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేద్దాము. ఈలోపు ఏం చేద్దామో చూపిస్తారండి. ఇదిగోండి, ఇది కొబ్బరి ఉంటుంది కదండి, ఆ కొబ్బరి చిప్పని చిన్న ముక్కల కింద చేసేసుకుని ఇందులో వేసేసుకోండి. కొబ్బరి ముక్కలు అన్నమాట ఇవి, ఓన్లీ కొబ్బరి ముక్కలు. అయితే దీంట్లో ఇప్పుడు మనం ఇది శుభ్రంగా కడిగేసుకుని పెట్టుకున్న కరివేపాకు అనమాట. కరివేపాకు తింటే హెల్త్కి మంచిదని చెప్తూ ఉంటాను కదండి. అందుకని ఇలా ప్రతి కూరలోనూ గుప్పుడు కరివేపాకు వేసేసుకున్నారే అనుకోండి, చక్కగా ఆరోగ్యానికి ఆరోగ్యము, జుట్టు ఏమో ఊడిపోకుండా ఉంటుంది, చాలా గట్టి స్ట్రాంగ్గా పెరుగుతుందండి, బలంగా పెరుగుతుంది అనమాట. అది సంగతి. ఇప్పుడు ఇది నేను మిక్సీ వేసుకొస్తా. చూసారా ఫ్రెండ్స్, ఇలాగా నలిగిపోయింది అనమాట. చూడండి, మనకి కరివేపాకు తీసి పారేయకుండా చక్కగా తినేస్తారనమాట. ఆకులా కనిపిస్తే పాడేస్తారు కదండి చాలా వరకును. నేనైతే తినేస్తాను, తినని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్నీ ఏరి పారేస్తారు, కూరలో కరివేపాకులా ఏరి పారేస్తారంటారు చూసారా, అలా అనమాట. పూర్వం నుంచి వచ్చినవి అవన్నీ కూడాను. అలా కరివేపాకుని ఏరి పారేయకుండా ఇలా వేసేసారే అనుకోండి, ఎక్కడా కనపడదు, శుభ్రంగా మనకి తినేస్తారు, నోట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇదండి కొబ్బరి కరివేపాకు కర్రీ అనమాట. ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇది దీంట్లోకి తీసేసుకుందాంలేండి. ఈ కప్పలోకి అయితే తీసేస్తాను నేను. చూడండి, మనం ఇలా కప్పులోకి తీసేసుకున్నాం అనమాట. కొబ్బరి కరివేపాకు మిక్సీలో వేసుకున్నది ఇలా కప్పులోకి తీసేసుకున్నాం. అందుకే ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ బీన్స్ని ఆపేసుకున్నామండి. ఇదిగోండి బీన్స్ వేడిగా అయితే ఉంది. అమ్మా కాలిందో నైనో. ఇదిగోండి ఈ బీన్స్ నీటిలో వేసి ఉడికించకుండా, ఉడికితే నీళ్లు వేస్ట్ అయిపోతాయి కదా ఫ్రెండ్స్, నీళ్లు పారబోయాల్సి వస్తుంది. సో పోషకాలు పోకుండా ఉండాలంటే కనుక ఇలా పెట్టేసుకోండి. నీళ్ళు అస్సలు పోయకుండా పెట్టేసుకోండి. చక్కగా ఉడికిపోయింది, చూసారా, మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీన్ని కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ఇదిగోండి, ముందుగా స్టవ్ వెలిగించేసుకుని నేను ఈ పాత్ర పెట్టేసుకున్నాను, మూకుడు పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. పెద్దగా ఆయిల్ ఏం అక్కర్లేదండి, తక్కువ ఆయిల్ తోటే చేసుకుందాము. చూసారు కదా ఎంత ఆయిల్ వేసాను, 1 స్పూన్ ఆయిల్ వేసానండి. అంటే పోపు వేగడానికి ఉంటే సరిపోతుంది ఆయిల్, అంతకుమించి ఎక్కువ అవసరం లేదు. కొంచెం వేడైన తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేస్తాను, ఉండండి, తొందరగా వేడవ్వాలి. ఇప్పుడు కొంచెం ఒక 1/2 స్పూను ఆవాలు. నాకు తెలుసు కాబట్టి అంచనా, ఊరికే నేను అలా వేసేస్తాను, మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకుని వేసుకోండి. ఆవాలు చిట్పట్లు ఆడిన తర్వాత మిగిలిన పోపు వేసుకుందాం. ఇదిగోండి ఆవాలు పేలుతున్నాయి కదా, చిట్పట్లు ఆడుతున్నాయి. సో ఇప్పుడు మనం మినపప్పు వేసుకుందాం. కొంచెం పప్పు వేసుకోండి, బాగానే ఉంటుంది. కాస్త పోపులు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు మరి కాస్త వేసుకోవచ్చు. కొంచెం ఇది కూడా వేగాలి.
ఇప్పుడు దాకా హైలో పెట్టాను. ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించేసుకోండి, ఊరికే మాడిపోతుంది లేదంటే కనుక. పోపు అయితే వేగిపోతుంది కదండి. కొంచెం జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కరివేపాకు మనం కొబ్బరిలో వేసుకున్నాము. సో ఇప్పుడు దీంట్లో కూడా కరివేపాకు వేసేసుకుందాము. కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అలాగే ముక్కలుగా చీల్చి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయ ముక్కలు అనమాట ఇదండి. పోపు ఇలా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం ముక్క చెక్కగా దంచుకున్న ఎండుమిరపకాయలు, చిల్లీ ఫ్లేక్స్ వేగిపోయిన తర్వాత వెంటనే ఇప్పుడు ఏం చేయాలి, కొబ్బరి మనం కరివేపాకు మిక్సీలో వేసుకున్నాం కదండి, ఈ పౌడర్ లాగా అది వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేగిపోవాల్సిన అవసరం లేదండి, కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. ఇదిగోండి ఇలాగా ఒక 2 మినిట్స్ వేగనిద్దాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఉప్పు అయితే వేసుకుందామండి. మనం ఈ ఉడకబెట్టుకున్న ఈ బీన్స్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, ఈ ముక్కలు కంటాలని కొంచెం ఉప్పు వేసుకున్నాం. అది దృష్టిలో పెట్టుకుని దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి. మనం కారం అది వేసాం కాబట్టి ఆ ఉప్పు అలా వేసుకుంటే సరిపోతుంది, సరిపడా. ఇది కొంచెం పసుపు, అలాగే మరి ఇన్ని వేసిన తర్వాత ఇంకొకటి అయిపోతే ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్ చెప్పండి. నాకు మరి నచ్చొద్దు, నేనే కదా తినేది. సో కొంచెం ఇంగువ అనమాట. అలా ఇంగువ వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి. ఇలా ఒకసారి కలిపేసి చూడండి. ఇట్లాగా ఒక 2 మినిట్స్గా కొబ్బరి కూడా మంచిగా వేగిపోయింది. మంచి వాసన అయితే వేస్తుంది, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాము అంటే కనుక ఇదిగోండి, ఇది కొద్దిగా శనగపప్పు ఉడికించుకు పెట్టుకున్న శనగపప్పు అనమాట. ఇది ఇందులో వేసేసుకోండి. మంచి ప్రోటీన్ అనమాట, ఫైబరు, ప్రోటీన్. ఏదైనా చేసామంటే మనకి చాలా ఉపయోగం ఉండాలన్నమాట. అన్ని రకాలుగాను బెనిఫిట్స్ ఉండాలి కాబట్టి నేను ఇలా చేస్తాను. పప్పు వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోండి. మరి ఇలా వేస్తేనే కమ్మగా రుచి బాగుంటుందండి. ఇప్పుడు ఈ ఉడికించుకున్న బీన్స్ ముక్కలు కూడా వేసేద్దాం. కొంచెం నీళ్ళు ఉన్నాయి, ఆ నీళ్ళతో పాటు వేసేసుకుంటే ఆ నీళ్ళన్నీ ఎగిరిపోతాయి రండి, దాంట్లో ఉడికేటప్పటికి ఎగిరిపోతాయి. చూసారు కదా, ఇలా అనమాట. మొత్తం కలిపేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టేసామే అనుకోండి, సన్నం సెగన అలా మగ్గుతూ ఉంటుంది. ఇక కూర అయితే అద్భుతంగా ఉంటుందండి, ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. వావ్ అంటారు. చూసారా, మనకి ఈ కరివేపాకు పోపులో వేసుకున్నాం. ఇది తీసి పారేసేసినా కూడా మనం కొబ్బరితో పాటు మిక్సీ వేసేసుకున్నాం కదండి, దాన్ని ఎలా తీస్తారు, తీలేరు కదా. అందుకని ఆరోగ్యం అనమాట. దాన్ని తీలేరు కాబట్టి అందరూ ఎలాగో తినేస్తారు, మనకి ఆరోగ్యంగా ఉంటుంది, జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. ఫస్ట్ మెయిన్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ అందరికీ హెయిర్ ఫాల్, డాండ్రఫ్, ఈ సమస్యలతో చాలా మంది ఉన్నారు. ఆడేంటి, మగేంటి, పెద్ద ఏంటి, చిన్న ఏంటి, అందరికీ అదే సమస్య ఉంది. కాబట్టి ఇలా తినేసరే అనుకోండి, ఆ సమస్య నుంచి కొంచెం ఆ సమస్యను అరికట్టిన వాళ్ళం అవుతామని నా ఫీలింగ్. ఎందుకంటే నాకు పెరిగిందండో, అందుకనే మీకు చెప్తున్నాను, ఎంత బలంగా చెప్తున్నాను అనమాట. నాకు జుట్టు అయితే పొడుగైతే అయింది, బాగానే పొడుగైంది కాబట్టి మీకు చెప్తున్నాను. సో మీరు కూడా ఇలాగ కరివేపాకుని ప్రతిరోజు ఫుడ్లో ఇంక్లూడ్ చేసేసుకోండి. మీరు తినే దేంట్లోనో కొంచెం కరివేపాకు మిక్స్ వేసుకోండి. కరివేపాకు పొడి అయినా చేసుకోండి. మూత పెట్టేసి 2 నిమిషాలు ఉంచేద్దాము. ఉంచేసి తర్వాత దీని సంగతి చూద్దాం. 2 నిమిషాలు అయిన తర్వాత ఆపేద్దాం. మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్. వావ్, మంచి వాసన అయితే వేస్తుంది, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. అయిపోయిందండి, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ బీన్స్ కర్రీ ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే హైప్ కూడా ఇవ్వండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. చేసుకున్న వాళ్ళు కొంచెం మందే చూస్తున్నారు. కొంచెం చూసి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అయిపోయింది, దీన్ని మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ ఇలాగే వదిలేస్తామే అనుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ అలా వదిలేస్తే మొత్తం అంతా మనకి అడుగు పట్టుకున్నది కూడా వచ్చేస్తుంది అనమాట చక్కగాను. డిష్ అవుట్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ చూద్దాము, సరేనా. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో వస్తుంటాయి, తప్పకుండా ఫాలో అవ్వండి. ఇదిగోండి, మన కూరని డిష్ అవుట్ చేసేసుకున్నాం. ఇట్లాగా చాలా మంచి వాసన అయితే వేస్తుంది, సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. కొబ్బరి కదండి, కమ్మగా ఉంటుంది. అలాగే శనగపప్పు వేసాం, ప్రోటీన్. అలాగే బీన్స్ హెల్త్కి చాలా మంచిది. అందులోనూ దీంట్లో కరివేపాకు కూడా వేసాము, ఇంకా మంచిది. వేరేసి ఈ
డిష్ సూపర్ అన్నమాట. ఈ రెసిపీ అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా చూసి చేసేసుకోండి. ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఇదిగోండి పులగం, ఈ కూర అన్నమాట. ఈరోజు ఇదే మా అమ్మవారికి నివేదన. ఉంటాను. బాయ్ బాయ్. సర్వేజన సుఖినో భవంతు.